గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైకాపాకు అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రూపొందించారు. ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల తెదేపా ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు గ్రామీణ పోలీసుల ఎదుట వర్మ శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. కేసు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి జిల్లా పోలీసులు వెళ్లి గతంలోనే నోటీసులు జారీ చేశారు. వాటిని అందుకున్న వర్మ ఆ తర్వాత తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నానని, వేరే రోజు వస్తానని వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైరు హాజరయ్యారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలు టీవీ షోల్లో ప్రత్యక్షమై పోలీసులు తనపై పెట్టిన కేసులపై వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుద్దులు చెప్పే ప్రయత్నమూ చేశారు. అనంతరం ఈ కేసులో వర్మకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ ద్వారా గత వైకాపా ప్రభుత్వం వర్మకు పెద్ద ఎత్తున దోచిపెట్టిందనే విషయం బహిర్గతమైంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒంగోలు గ్రామీణ పోలీసుల ఎదుట శుక్రవారం విచారణకు హాజరు కానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.